దానికి ధన్యవాదాలు చెప్తూ, మరి రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మేధావులంతా గొడ్డుపోయారా నువ్వు పిలవలేదా అసలు? అంటే పెద్దలకు ఎవరికి నారగోపాలు, కోదండరాము, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ఇప్పుడు మేమంతా ఒకే తరం వాళ్ళం. ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ నాయకుడు కన్నా జర్నలిస్ట్గానే చూస్తాం. క్రాంతి అన్న మా జర్నలిజమే, రమణ అన్న జర్నలిజమే. నేను అన్ని పార్టీలకు దగ్గర అన్ని పార్టీలకు శత్రువుని. మరి ప్రకాష్ రెడ్డి అన్న వచ్చిండు పాపం. నిజం మాట్లాడుకుందాము, అందరం మనమే. ఆ అమ్మాయి ఎవరు తన్వి యాదవ్ నాకు తెలియదు, ఆ వీడియో ఏమైందో కూడా తెలియదు అసలు. నేను తర్వాత చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాలన ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బూతులు మాట్లాడడం అనేది వ్యవహారిక భాష. అక్కడ బూతులు అనేది మామూలుగా ప్రేమతో కూడా లంకొడక బాగున్నావా అనేది ప్రజల భాష. అది సోషల్ మీడియా వచ్చినాక, మొబైల్లో డెమోక్రటిక్ అయినాక సోషల్ మీడియాకి వచ్చింది. బూతులు ప్రజలు కొత్తగా మాట్లాడుతున్నారా? మన తాతల కాలంలో మాట్లాడలేదా? మన నాన్న కాలంలో మాట్లాడలేదా? ఇవాళ గ్రామంలో ఏ గ్రామంలో పోయినా బూతులు మాట్లాడకుండా ప్రజలు ఉన్నారా? బూతులు మాట్లాడే దాన్ని ఒక అమ్మాయి, అది మరి ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం నాకైతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను చాలాసార్లు పోయినా, ఆ రైలింగ్స్ చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని తెలుస్తుంది. అది కాదా అనేది నాకు తెలియదు. ఒక తన్వి యాదవ్ అనే అమ్మాయి నిన్నగాక మన జర్నలిజంలోకి వచ్చి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి పాపం, ఆయన ఏదో బూతులు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి రికార్డు చేయడము తప్పు. ఫస్ట్ అసలు అమ్మాయి ఆ బూతులు వినడం తప్పు. ఆ అమ్మాయి ఆ బూతులు వినంగానే పక్కకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన లైవ్లో మాట్లాడితే లైవ్లో ఆపాలి, బీప్ వేయాలి. ఇప్పుడు నేను ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, జర్నలిస్ట్గా పనిచేసిన. అక్కడ తన్వి యాదవ్ మాట్లాడిందా, ఇంకెవరైనా మాట్లాడిందా? రేవతి గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె ట్రైన్డ్ నేషనల్ మీడియాలో పనిచేసినామా. మరి ఆమె ఎట్లా అప్లోడ్ చేసింది? ఫస్ట్ వాస్తవం చెప్పాలి. ఒక నిమిషం ఉన్నట్టు చెప్పుకుందాం. గొంగట్లో కూర్చొని ఎంటకలు ఎదుర్కొంటున్నాం. ఒక పార్టీ ఆఫీసులో ఒక గ్రామీణ ప్రాంతం తెలవనోడిని తీసుకొచ్చి ఆయన ఏదో పాపం మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేసి రేటింగ్స్ కోసం పెట్టడం అనేది తప్పు. అసలు ముందుకెళ్తే అసలు తెలంగాణలో ఈ భాష ఎవరు నేర్పారు మనకి? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు యథేచ్ఛగా ఏదైనా అన్నది ఎవరు చెప్పారు? అప్పుడు ఒక ఉద్వేగం ఉంది. ఆంధ్రలోని విలనంగా చేసే ప్రక్రియలో మన అందరం తిట్టినాం. కేసీఆర్ గారు మన అందరికీ ఒక మార్గదర్శకం అయ్యిండు. అప్పుడు ఆయన మాట్లాడిన భాష, మాండలికము, భాష మీద పట్టు మనందరికి ఒక డైలాగ్ అయింది. ఇవాళ గొంగట్లో కూర్చుకొని ఎంటుకలేవద్దు. ఇక్కడ ఉన్న అమ్మ ఒక్క నిమిషం తల్లి, ఇవాళ హరగోపాల్ సార్ ఏం చేస్తున్నాడు, కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, అమర్ ఏం చేస్తున్నాడు, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏం పిలుస్తున్నాయి అంటే నువ్వు పిలవలేదా? మరి పెద్దోళ్ళని పిలవలేదా? మరి పిలిస్తే రాలేదా? గొడ్డుపోయారా? సచ్చి రావాలంతా అంటే జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇంకా క్రాంతి అన్నాను, అద్దంకి మేధావుల పేరుతో పెద్ద పెద్ద పిహెచ్డీ చేసి నాగేశ్వర్ ఎటుపోయిండు, హరగోపాల్ ఎటుపోయిండు, కోదండరామ్ ఎటుపోయిండు, గంటా చక్రపాణి ఎటుపోయిండు, మల్లేపల్లి లక్ష్మి ఎటుపోయిండు. అంటే ఫస్ట్ మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే అన్ని పార్టీలతో నాకు అనుబంధం ఉంది, అన్ని పార్టీలతో శత్రుత్వం ఉంది, యథార్థవాది, లోక విరోధి. ఇలా అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏమున్నా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలా? ఇలా క్రాంతి కిరణ్ అన్న జర్నలిస్టే, జర్నలిస్ట్ సంఘం కన్నా కూడా రేపు పొద్దున టీఆర్ఎస్లో ఉన్నాడు, తప్పదు. మా రమణ అన్న జర్నలిస్ట్గా ఉండా, మరి కవితతో క్లోజ్గా ఉంటే కవితకి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు నీ ఛానల్కి పెట్టుబడి కేటీఆర్ పెడితే కేటీఆర్ డబ్బానే పెట్టాలి. ఒకళ్ళు పెడితే నేనేమంటున్నా అంటే మన గురువులు ఎక్కడ చచ్చిర్రు? గురువులు గొడ్డుపోయినరా? హరగోపాల్ సార్ని పిలవలేదా నువ్వు? కోదండరామ్ సార్ని పిలవలేదా? నువ్వు ఎవరెవరు పిలిచినావు చెప్పు. పిలిచాము, నిజానికి కోదండరామ్ సార్ పిలిచినాము, వస్తా అన్నారు, బట్ ఫోన్ ఎత్తలేరు. అల్లంనారాయణ సార్ని పిలిచినాము, వస్తా అన్నారు, ఆయన కూడా ఫోన్ ఎత్తలేరు. ఇంకా హరగోపాల్ సార్ అయితే ఫోన్లో సందేశం ఇస్తా అన్నారు. మా మాజీ జర్నలిస్టు సీఎం రేవంత్ రెడ్డి గారు సిపిఆర్ అయోధ్య రెడ్డి గారు అయితే ఏకంగా నాకు పెద్దది రాసి పంపించారు, చదువు నా మెసేజ్ ఇదే అని. ఆయన రాకపోయినా ఆయన సందేశం ఇచ్చిండ్రు. ఇంకా చాలామంది పిలిచినాం, అన్న చెప్పిన పేర్లన్నీ. నాగేశ్వర సార్ ఫోన్ ఎత్తలేదు, అసలు లిఫ్ట్ చేయలేదు, అడ్డే పోయింది అది. ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు, అంతశ్రీ గారికి ఫోన్ చేసిన, కొద్దిసేపు ఫైట్ అయింది ఫోన్లోనే. ఎందుకంటే నేను 2 సమావేశాలు